హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యులైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా మనకి సిటీ కాలేజెస్లో ఒక మంచి కాలేజ్, సిటీ కాలేజెస్లో మంచి కాలేజ్ ఏముంది అంటే, సిటీ కాలేజ్లో మంచి కాలేజ్ తక్కువ ఉంటాయి న్యాచురల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, చిన్న కాలేజ్. ఈ టీకేఆర్ కాలేజీలు అవి ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు కాలేజ్ రన్ చేస్తారో మనకైతే అర్థం కాదు, రన్ చేస్తారు. మా జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ ఉంది. స్మాల్ సైజులో ఒక 45,000 ఫీజులో కావాలనుకుంటే అట్లాంటి తీసుకోవచ్చు. బట్ హైలీ రెప్యుటేషన్ నుండి 15-20,000 ర్యాంక్లో కట్ ఆఫ్ అయిపోయి ఒక మంచి కాలేజ్ ఏముంది అని మనం వెతికితే మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. జనరల్గా సిటీలో టాప్ రన్నర్ ఏమేమి ఉంటాయి? సిబిఐటి, వాసవి జనరల్గా ఇప్పుడు సిటీలోకి వచ్చేసాయి. అదేవిధంగా గోకరాజు, ఈ కాలేజెస్ ఉన్నాయి మనకి ప్రీమియర్ కాలేజెస్ కింద. దీని తర్వాత లెవెల్లో అంటే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, ఇవి జర సిటీ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రైమ్ లొకేషన్స్లో బొగ్గులగుంట రోడ్లో ఉంటుంది. ఇది అబిడ్స్ కింగ్కోటిలో ఉంటుంది. కింగ్కోటి, బొగ్గులగుంట రోడ్, కింగ్కోటి అంటే హైదరాబాద్ యొక్క గర్భస్థలం. అంటే సెంటర్ పాయింట్లో ఉండి స్టిల్ రేస్లో తక్కువ లేకుండా మంచి ర్యాంకర్స్ని అట్రాక్ట్ చేస్తూ వితిన్ 16,000 to 25,000, 30,000 లోపే, 25,000 30,000 కూడా లేదు, 25,000 హై ర్యాంక్గా ఈ సంవత్సరం ఇంకా వాళ్ళు గత ర్యాంక్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మెథడిస్ట్ METH కాలేజ్ కోడ్ అండి, ఎంసెట్ కోడ్ METH. ఇది బొగ్గులగుంట రోడ్, కింగ్కోటి, ఇది హైదరాబాద్ జిల్లాలో ఉంది. సో ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ కాలేజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ కోటి, ఓల్డ్ సిటీ. పిల్లలు చాలామంది ఈ కాలేజీని డ్రీమ్ కాలేజీగా అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా వెరీ వెరీ యాక్సెసిబుల్ టు మెట్రో, అసెంబ్లీ మెట్రో దగ్గర నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా కోటి బస్ స్టాప్ నుంచి కూడా జస్ట్ ఇలా నడుచుకుంటూ పోతే 5-6 నిమిషాల్లో మీరు కాలేజీకి వెళ్ళిపోతారు. చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇది డ్రీమ్ కాలేజ్. అండ్ నథింగ్ లెస్ దాన్ ఎనీ అవుట్స్కట్స్ కాలేజ్లో కొంతమంది ఊరినే టైంపాస్గా ట్రావెల్ చేయడానికి వెళ్తుంటారు. కానీ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మెథడిస్టు NBA ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ NBA అక్రెడిటెడ్, NAC అక్రెడిటెడ్. అదేవిధంగా అటానమస్ ఇన్స్టిట్యూషను, ప్రెస్టీజియస్ ఉస్మానియా యూనివర్సిటీ బీటెక్ డిగ్రీ మీకు వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని చాలా డిపార్ట్మెంట్స్లో మైనర్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నారు. క్యాంపస్ యొక్క దాని ఏమంటారంటే బ్యూటీ అనుకోండి, లేకపోతే అప్గ్రేడెడ్ సిస్టమ్స్ అనుకోండి, అప్గ్రేడెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, MOU, AICT, ఐడియా ల్యాబ్ లాంటివి ఏ పెద్ద కాలేజీకి, పెద్ద కాలేజ్ అంటే టాప్ కాలేజ్కి తక్కువ లేకుండా వదిలిపెట్టారు. మేనేజ్మెంట్ ఎంతో జనరస్గా ఫండ్స్ ఇచ్చి ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెట్టించడం కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తుందన్నమాట. సో మెథడిస్ట్ కాలేజీలో ఆల్ బ్రాంచెస్ అవైలబిలిటీ ఉన్నాయి. CSE, CSE, AML, AADS, ECE, మెకానికల్, సివిల్, ట్రిప్లీ, ఫుల్ మీల్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద బ్రాంచెస్. ఏది కూడా తక్కువ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది కాలేజీ. సిటీ వైబ్ అయితే మీకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చాలామంది డిస్ట్రిక్ట్ పిల్లలు కూడా ఈ సిటీ కాలేజ్ పెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుకునేటప్పుడు సహజంగా మీ అందరికి వచ్చేటువంటి డౌట్, మెథడిస్ట్ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంటే, సారీ, ఇక్కడైతే హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎందుకు లేదు అంటే, సిటీలో చాలా కాస్ట్లీ ల్యాండ్ అండి. ఆడ కాలేజీ పెట్టడమే ఒక అద్భుతం. ఇక హాస్టల్స్, ట్రాన్స్పోర్టేషన్స్, బస్సులు పెట్టడానికి ప్లేస్లు, ఇవన్నీ కొంచెం కష్టమైన పని. మీకు ఇది 900 ఇంటేక్ ఉంది, మొత్తం స్టూడెంట్స్ 3,000 మంది ఉంటారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి బస్సులో తీసుకురావాలంటే అవ్వదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు హైదరాబాద్లో ఏ కార్నర్ నుంచి తీసుకున్నా కోటి బస్ అనేది మీకు లేకుండా ఉండదు. ఎక్కడి నుంచి ఎల్బీ నగరు, తర్వాత ఇక్కడి నుంచి తీసుకున్నా, లేకపోతే ఇటుపక్క బోడుప్పలు, లేకపోతే ఉప్పల నుంచి తీసుకున్నా, ఇటుపక్క మియాపూరు, పటాన్చెరు నుంచి తీసుకున్నా, ఫర్ ఆల్ ది కార్నర్స్ మీకు అవైలబిలిటీ ఆఫ్ బస్ ఫెసిలిటీ, RTC బస్సులు ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని ఆప్షన్ చేసుకోవాలి. లేదా అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మెట్రో. ఇకపోతే హాస్టల్ కూడా ఈ మెథడిస్ట్ కాలేజీకి లేదండి. మెథడిస్ట్ కాలేజీకి పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు దాని చుట్టుపక్కల చాలా ఎగ్జిక్యూటివ్ హాస్టల్స్ ఉన్నాయి. మీకు ఒక 7,000 రూపీస్ కానీ పెట్టుకున్నట్లయితే పర్ మంత్ మంచి లగ్జూరియస్ హాస్టల్స్ జస్ట్ ఎంత దూరంలో, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్లో చాలా హాస్టల్స్ ఉన్నాయి. సో మీరు ఆ హాస్టల్స్ ఉపయోగించవచ్చు. కోటి అంటే కింగ్కోటిలో ఫుడ్, హైదరాబాదీ ఫుడ్, బిర్యానీ కానీ ఏదైనా కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు అన్నీ కూడా చాలా చౌక రేట్లో దొరికేటువంటి ఏరియా ఇది. అండ్ ఎందుకంటే ఇక్కడ మార్వాడీస్ వీళ్ళందరూ ఉండటం వల్ల మీకు బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ మీకు అంటే స్టూడెంట్స్ కోసం చేసినటువంటి ఫుడ్ కాకుండా ఒక కార్పొరేట్ లెవెల్లో మీకు అన్ని రకాలైనటువంటి ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. ఫుడ్ గురించి, హాస్టల్ గురించి ఇబ్బంది ఏం లేదు. ఇక సెక్యూరిటీ పాయింట్ అంటారా,
మీరు ఉండేది హైదరాబాద్ నడిబొడ్డులో, ఇక్కడ ర్యాగింగ్ అనో ఇంకోటనో ఇంకో పంచాయతీ ఏముండదు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంఈటీహెచ్ కోడ్ పెట్టుకునేటప్పుడు హాస్టల్ ట్రాన్స్పోర్ట్ లేదు. అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, ఏఐసిటి ఐడియా ల్యాక్ కానీ, ఎన్బిఏ అండ్ న్యాక్ అక్రిడేషన్స్ కానీ, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ లెగసీ కానీ మెథడిస్ట్కి నిండుగా ఉన్నాయి. లేనివి హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఉన్నవి బెస్ట్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంది, బెస్ట్ లైక్ పాలసీస్ ఉన్నాయి. దగ్గర అందరూ దాదాపు 40% పైనే డాక్టరేట్స్ చదివినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ బయట నుంచి వీళ్ళు ఎక్కువ మంది ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ ఎవరైతే సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది సెమినార్స్ చెప్పడానికి కూడా కాలేజీకి వస్తుంటారు. సో మెథడిస్ట్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ద సిటీ కాలేజెస్ బెల్ట్ ఆఫ్టర్ దిస్ లెగసీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సిబిఐటి, వాసవి అండ్ గోకరాజు. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ని మనం ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ కింద పెట్టుకోవచ్చు. రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏది కూడా మెథడిస్ట్ తర్వాతే, ఎందుకంటే విఎన్ఆర్ అవుట్స్కట్స్ కిందకి వెళ్ళిపోద్ది, అది బాచుపల్లి రీజన్కి వెళ్ళిపోద్ది. కాబట్టి ఉన్నటువంటి టాప్ 3 కాలేజెస్ కోఎడ్యుకేషన్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ సిబిఐటి, సెకండ్ ప్లేస్ వాసవి అండ్ విఎన్ఆర్ అండ్ గోకరాజు. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ బాగుంటాయి. దీని తర్వాత ఎంవిఎస్ఆర్ కూడా సిటీ కాలేజ్ కిందకే వస్తుంది. ఇక రిమైనింగ్ కాలేజ్ అన్న అవుట్స్కట్స్ పంచాయతీ, మనకు సంబంధం లేదు. ఇప్పుడు వర్ధమాన, సివిఆర్, గీతాంజలి, సిఎంఆర్ ఇవన్నీ కూడా అవుట్స్కట్స్ లెక్కే. ఇవన్నీ సిటీ కాలేజ్ కాదు. సిటీ కాలేజ్లో మాత్రం ఈ పర్టికులర్ కాలేజ్, దీని కింద స్థాయిలో ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఉదాహరణకి టీకేఆర్ అంటే వాళ్ళు కూడా సెంట్రల్ లొకేషన్లో ఉంది కానీ బట్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అన్ని పంచాయతీలు ఉంటాయి. ఎక్కువ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. మెథడిస్ట్లో కూడా ఉన్నప్పటికీ సిటీ పాపులేషన్, మార్వాడి అండ్ జైన్ పాపులేషన్ కూడా దీంట్లో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సో బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. హిందూ ముస్లిం పాపులేషన్ కూడా మీకు ఎక్కువ పాపులేషన్ ముస్లిమ్స్ది ఏముండదు. హిందూ పిల్లలు కూడా చాలామంది ఇక్కడ చదువుకుంటుంటారు. ఇన్స్టిట్యూషన్ అయితే చాలా బాగుందండి. స్వీట్, స్మాల్ అండ్ క్యూట్. తప్పనిసరిగా ఎంఈటీహెచ్ ఆప్షన్ని మీరు 15,000, 10,000 నుంచి కూడా పెంచుకో. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 9,000 ర్యాంకర్ కూడా ఈ కాలేజీలో ఆప్షన్ తీసుకోవడం జరిగింది. సో మీకు నియర్ బై ఉన్నటువంటి వాళ్ళు డోంట్ మిస్ మెథడిస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి, సపోజ్ మీరు ఒక అమీర్పేట నుంచి కానీ, లేకపోతే మన పంజాగుట్ నుంచి కానీ, లేకపోతే ఖైరతాబాద్ నుంచి కానీ ఒక అవుట్స్కట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలన్నట్లయితే ప్రతిరోజు మీ విలువైనటువంటి 4 సంవత్సరాల జీవితంలో మీరు సాధించాల్సినటువంటి పీరియడ్, ఈ పీరియడ్లో రోజు 3 గంటల సేపు మీరు టైం స్పెండ్ చేసి ట్రావెల్ చేసినట్లయితే జీవితం బర్బాద్ అయిపోతుంది. సో ఆ 3 గంటల టైంని మీరు ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకోవడం మీద టైం పెట్టండి. మీరు ఇక్కడ అబిడ్స్లో కానీ చేరినట్లయితే, ఈ పర్టికులర్ కాలేజీలో చేరినట్లయితే మీరు అమీర్పేటకి ఏదైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవాలి. 15 నిమిషాలు మెట్రోలో కూర్చుంటే తీసుకొచ్చి అమీర్పేటలో ల్యాండ్ అయిపోతారు. మీకు కావాల్సినటువంటి కోర్స్ నేర్చుకొని మళ్ళీ సాయంత్రానికి కాలేజీకి వెళ్ళిపోతారు. సో ట్రాన్స్పోర్టేషన్లో మీరు మిగిలించుకునేటువంటి టైము మీరు పర్టికులర్గా ట్రైనింగ్స్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం పెట్టుకున్నట్లయితే యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్స్ అండ్ హ్యాపీగా మీ అకాడమిక్ లైఫ్ అయిపోతుంది. సిటీ కల్చర్ నేర్చుకుంటారు. సిటీ పిల్లలతో కలిసి ఉండేటువంటి, హైదరాబాద్కి రావటమే మీరు సిటీ పిల్లలతో ఉండడానికి, సిటీ గురించి అర్థం చేసుకోవడానికి, సిటీ యొక్క పాలసీస్ ఎలా ఉంటాయి, సిటీలో ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది పబ్లిక్కి. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరును బట్టి ఆ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుందన్నమాట. సో అటువంటి అలవాట్లు నేర్చుకోవాలి. సో దీనివల్ల టీమ్ బిల్డింగ్ స్కిల్స్ వస్తాయి, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మెథడిస్ట్ని ఒక బెస్ట్ చాయిస్ కింద మీరు తీసుకోండి. డెఫినెట్గా యూ డోంట్ గెట్ ఎనీ రిగ్రెట్. కాలేజ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇదండి మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ విత్ ఆల్ అక్రిడిటేషన్స్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. తప్పనిసరిగా సిటీలో ఉండి, లేకపోతే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి సిటీ కల్చర్ తెలుసుకోవాలన్నటువంటి ప్రతి విద్యార్థికి మీరు ఎంఈటీహెచ్ ఆప్షన్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మిగిలిన మీ స్నేహితులకు కానీ, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ ఎంసెట్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో, ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో తప్పనిసరిగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎడ్యూ9ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.